హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెంట్ అప్డేట్స్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చాలామంది సెకండ్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ అప్డేట్ అడుగుతున్నారు. సో ఎప్పటి వరకు ప్రెసెంట్ ఇప్పటి వరకు ఎలా పేపర్ వాల్యుయేషన్ జరిగింది ఏంటి అనే అప్డేట్ అయితే వచ్చేసింది. సో దానికి సంబంధించింది ఈ వీడియో కంటెంట్. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళు చాలామంది టైం టేబుల్ గురించి కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. కొద్దిగానే కంటెంట్ కాబట్టి వాళ్ళకి చెప్పేద్దాం. తర్వాత మనం సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు రెగ్యులర్ వాళ్ళకి అయితే టైం అయిపోయి ఉంది. బట్ సప్లిమెంటరీకి రేపటి వరకు టైం ఉంది ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళకి. కానీ మ్యాక్సిమం ఈరోజే చేసుకున్నట్లయితే నేను చెప్తాను. ఎందుకంటే రేపు మనం పే చేయాలనుకుంటే కొన్ని కాలేజెస్లో 100 రూపీస్ ఫైన్తో పే చేయించుకుంటున్నారు. సో మనం రూపాయి కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకే ఈరోజే పేమెంట్ చేసుకొని, ఇంకా ఎవరైనా పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే 1112 R20 R19 R15 లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి కాదండి, రేపటి వరకు. లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి 11th వరకు టైం ఉంది. బట్ ఈ సప్లీ రాసే వాళ్ళకి మాత్రం రేపటితో లాస్ట్ ఛాన్స్. వాళ్ళకి 1112 రెండు ఫీజులు మీకు 11th వరకు టైం ఉంది. 11th లోపల మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ రేపటితో మనకి సప్లీ వాళ్ళతో టైం టేబుల్ అయిపోతుంది, ఫీజ్ పేమెంట్ అయిపోతుంది. కాబట్టి టైం టేబుల్ అనేది మనకి రేపు కానీ ఈ 1 or 2 డేస్లోనే మీకు టైం టేబుల్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో దాంట్లో ఏం మీరు టెన్షన్ కూడా పడిన అవసరం లేదు. టైం టేబుల్ ఖచ్చితంగా వస్తుంది. సో మీ ప్రిపరేషన్ అనేది మీరు చేసుకోండి. దాని గురించి మాత్రం మీరు ఆపన అవసరం లేదు. మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం అంటే 18th డేట్తోనే మీకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీ ప్రిపరేషన్ అనేది గట్టిగా ట్రై చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి చూసుకుంటే 2122 ఆల్రెడీ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిందనేది మీకు కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో లాస్ట్ ఛాన్స్కి మాత్రం సపరేట్గా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. సో వాళ్ళకి కొంచెం నీట్గా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. 2122 రెగ్యులర్ మరియు సప్లీ పేపర్ వాల్యుయేషన్ గురించి మనం చూసుకుంటే ప్రజెంట్ అయితే సప్లీ చాలా ఫాస్ట్గా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుందండి. సో సప్లీ వచ్చేటప్పటికి మనకి మ్యాక్సిమం సంక్రాంతి హాలిడేస్ లోపలే మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మీకు పేపర్ వాల్యుయేషన్ ప్రస్తుతానికి అయితే బాగానే జరుగుతుందని చెప్పి అయితే టాక్ వచ్చింది. అంటే కొన్ని సప్లీ పేపర్స్ చాలా ఈజీగా వచ్చాయని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అది కూడా వచ్చింది. సో పేపర్ వాల్యుయేషన్ ఓవరాల్గా అయితే యావరేజ్ అనేది చెప్తాను నేను. ఎందుకంటే చాలా బాగా చేశారని మాత్రం చెప్పను. ఎందుకంటే చాలా బాగా చేశారంటే రిజల్ట్స్ కూడా మనకి 100% రిజల్ట్ రావాలి కదా. సో అలా రావు కాబట్టి యావరేజ్గానే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకుని అయితే పేపర్ వాల్యుయేషన్ అక్కడ 100% షూర్గా చెప్తాను నేను. ఎవరు అడిగినా మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకుని అక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది ఉంటుంది. మీకు కష్టంగా వచ్చిందంటే అక్కడ లిబరల్గానే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కాబట్టి తప్పుగా జరుగుతుందని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరో చెప్తే మాత్రం అసలు నమ్మకండి. అండ్ రెగ్యులర్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ గురించి కానీ వస్తే రెగ్యులర్ వారికి మంత్ ఎండింగ్ వరకు పట్టేటట్టు ఉందని టాక్ అయితే వచ్చింది. సో మీకు ఈ మంత్ ఎండింగ్ లోపల పేపర్ వాల్యుయేషన్ అయితే అయిపోతుంది. సో మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే మనకి ఎండింగ్కి అయితే మ్యాక్సిమం రావు అని అనుకోవాలి. ఎందుకంటే రీసెంట్గానే అయ్యింది కాబట్టి. సో మేబీ వస్తే మనకి ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే రిజల్ట్స్ వచ్చే ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు. సో కరెక్షన్ అనేది ఒక ఎత్తు అయితే వాళ్ళు మార్క్స్ అప్లోడింగ్ చేసుకోవడం అదంతా కొంచెం లేట్ ప్రాసెస్. కాబట్టి మనం మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఫిక్స్ అవ్వడం బెటర్. కానీ ఈ మధ్యలో అయినా మీకు మళ్ళీ ఏమైనా అప్డేట్ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. పేపర్ వాల్యుయేషన్ అయితే ప్రస్తుతానికి సప్లిమెంటరీవి అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, రెగ్యులర్వి చాలా స్లోగా ఉన్నాయి. సో ఇదనమాట ఈ సెకండ్ ఇయర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. సో నాకు తెలిసి ఈ వీడియో కంటెంట్ కానీ మీకు ఉపయోగపడితే లైక్ చేసి ప్లీజ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా కొత్తగా ఈ పేజీని కానీ చూస్తుంటే మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జెయింట్ అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జెయింట్ అప్డేట్స్.